యాక్షన్. అందరికీ నమస్కారం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. మా ఈ వేదిక పాడ్కాస్ట్ కి మీ అందరికి స్వాగతం. యాక్చువల్లీ నేను మీకు చెప్పినట్టుగా ఇంకొక ఎపిసోడ్ తో మీ అందరి ముందుకు వస్తాను నేను మాట ఇచ్చాను. ఆ మాట ఈరోజు మా టీమ్ తో పాటు నేను ఈరోజు నెరవేర్చుకోబోతున్నాను. లెట్స్ గివ్ ఇట్ ఎ గో. ఈరోజు మన ముందుకు రాబోతున్న గ్యాస్ ఎవరో కాదు, తలుచుకోగానే గుర్తొచ్చే ఒక చిక్కటి నవ్వు, ఎంత కష్టం వచ్చినా అంతే స్థితప్రజ్ఞత మెయింటైన్ చేసిన ఒక గొప్ప వ్యక్తి, మనందరి అభిమానాన్ని పొందిన ఒక మహోన్నతమైన మనిషి. నన్నదే దాన్ మా మామగారిని మనం స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఈ పాడ్కాస్ట్కి రావడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ దెన్ ఐ థింక్ మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూసారని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం. దాని మీద మీ స్పందన? అందరికీ నమస్కారం. నన్ను ఈ పాడ్కాస్ట్కి పిలిచినందుకు చాలా ఆనందకరంగా ఉంది. కానీ ఇంకా కొంతమందిని దీంట్లో ఎంటర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. కానీ దీంట్లో నిజాలు అనేది బయటపడాలి, మనిషి మనస్తత్వం అనేది బయటపడాలి. ఆ విధంగా దీన్ని ఈ పాడ్కాస్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని కూడా ఈ పాడ్కాస్ట్లో ఎంటర్ చేయాలని నేను కూడా అందరినీ కోరుకుంటున్నా. ఈ పాడ్కాస్ట్ మెంబర్స్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు బాగా తీయాలని నేను అనుకుంటున్నా. చాలా చక్కటి ఆలోచన మామ్స్. అండ్ మేము కూడా ఈ అందరినీ మన ఇంటి సభ్యులందరినీ దీంతో ఇన్వాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ దెన్ మనం ఈ పాడ్కాస్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం మామ్స్, వితౌట్ ఎనీ డిలే. నా మొదటి ప్రశ్న మామ్స్ మీకు, లైక్ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూడడం కానీ ఆర్ నాకు ఊహన్నప్పటి నుంచి ఫస్ట్ మీ పేరు వినగానే మాకు గుర్తొచ్చేది మీ చిక్కటి నవ్వు. అండ్ దెన్ ఆ చిక్కటి నవ్వుని మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది మాకు పెద్ద ప్రశ్న. కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగినారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ చిరునవ్వు అనేది ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం ఇది. ఈ వరాన్ని ఇలాగే మెయింటైన్ చేస్తా, చిరకాలము ఈ చిరునవ్వు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. యాక్చువల్లీ చిరునవ్వు అనేది గుండెకి చాలా మంచిది. అండ్ మేము కూడా దాన్ని ఇప్పటి నుంచి ఫాలో అవ్వాలని మనసు కోరుకుంటున్నాం. అండ్ దెన్ మా సెకండ్ క్వశ్చన్ మీకు, లైక్ మీ యొక్క చిన్నతనం ఆర్ చైల్డ్హుడ్ మీ ఎలా నడిచింది ఆర్ ఎలా గడిచింది? ఈ బాల్యంలో చాలా చక్కటి ఎంజాయ్మెంట్గా ఉండేది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎంజాయ్మెంట్ చేస్తూనే ఉన్నాను. ఇది మా ఫ్యామిలీలో అందరికి కూడా ఈ ఎంజాయ్మెంట్ అనేది, ఈ చక్కటి చిరునవ్వుతో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఎంజాయ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా చక్కటి ఆలోచన మామ్స్. లైక్ బాల్యంలో అందరూ ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. అండ్ దెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. బాల్యాన్ని ఇక్కడితో ముగించేద్దాం మామ్స్ మనం ఇప్పుడు. అండ్ దెన్ ఇంకొక చిరు ప్రశ్న మామ్స్, లైక్ ఈ చిన్ననాటి ప్రేమలు అలాంటివి ఏమైనా మీకు ఏమైనా గుర్తున్నాయా? లైక్ చిన్నతనంలో మీరు పడిన ప్రేమలు కానీ, ఎవరి మీద ఇష్టం, ఆ విధంగా. ఫ్లాష్ బ్యాక్. ప్రేమలు అనేది పొందుతూనే ఉంటాము. కానీ మెయిన్గా ఎలాంటి ప్రేమలు పొందాలంటే ఒక తల్లిదండ్రుల ప్రేమనే పొందినాము, కానీ వేరే ప్రేమను పొందలేదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఖచ్చితంగా. అండ్ ప్రేమ అనగానే నాకు ఇప్పుడు మేజర్గా లైక్ మీ పెళ్ళి, మనం దాని గురించి మాట్లాడుకుందాం. లైక్ అత్త కంటే ముందు మీరు చూసిన సంబంధాలు ఎన్ని ఉన్నాయి, మీరు నాకు చెప్పగలరా? నేను పెళ్లి చూపులు వెళ్ళాలనుకున్నప్పుడే గిద్దలూరు వెళ్ళాలని చెప్పడం జరిగింది మా వాళ్ళు. అలాగే చిన్నగా వర్షం పడుతుంది. అది
వర్షంలో బేతంచెర్ల వరకు పోయి బేతంచెర్ల నుంచి ట్రైన్కి వెళ్ళడం జరిగింది. ట్రైన్ నుంచి అక్కడ పెళ్ళి బ్రోకర్, మ్యారేజ్ బ్రోకర్ ఉంటాడు. ఆ మ్యారేజ్ బ్రోకర్ ద్వారా ఫస్ట్ అంటే ఇక్కడ 2 సంబంధాలు ఉన్నాయి, ఏ సంబంధానికి వెళ్దాము ఏం అని అడగడం జరిగింది. మీ ఇష్టం ఇక్కడ దగ్గరలో ఉందంటే కొంగలవీడు అని చెప్పాడు. తర్వాత కొమరోలు అని చెప్పినాడు. సరే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్దామని చెప్పడం జరిగింది. సరే అని ఆటోలో కొమరోలుకి వెళ్ళాం. కొమరోల్లో వాళ్ళు పాపం మేము చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది బహుశా బస్టాండ్కు దగ్గరలే అనుకుంటా. వెళ్ళిన తర్వాత చాలా స్వీట్ తీసుకొచ్చారు. స్వీట్లు అంటే ఒక 3-4 రకాల స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. బాబోయ్ మావంటే ఏమిటో కాదు బాబోయ్. చూసి వెళ్ళాలి కదా అని తొందరపడుతున్నాం. తొందరగా చూసి అటు నుంచి మళ్ళీ వెంటనే కొంగులీడికి వెళ్ళాలి. ఈ 2 సంబంధాలు చూసుకొని ఈరోజు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అలాగే అందులోపలనే అమ్మాయి రావడం జరిగింది. పెళ్లి చూపుల్లో అమ్మాయి కొద్దిగా బొద్దుగా, బాగా హైట్గా, బాగా ఉన్నది, అంటే చామన్ ఛాయతో ఉన్నది. చూసాము. సరే మళ్ళీ నెక్స్ట్ సంబంధానికి వెళ్దామని చూడడం అనేది ఏదైనా ఉంటే మళ్ళీ మేము చెప్తాను జరగడం జరిగింది. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. అక్కడ వాళ్ళు అడిగారు ఎట్లా ఉంది ఏం కథ అని. మ్యారేజ్ బ్రోకర్ కూడా అడగడం జరిగితే సరే అక్కడ చూసి వచ్చిన తర్వాత కావాల్సింటే మళ్ళీ ఆ సంబంధం చూసిన తర్వాత చెప్తాము, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు కూడా తొందరపడుతున్నారు. తొందరగా చెప్పండి మీరు ఏదైనా ఉంటే అంటే నైట్కో రేపు మార్నింగో చెప్తాంలే అని అదే ఆటోలో సన్నగా వర్షం కూడా పడుతుండేది. అలాగే గిద్దలూరుకు వచ్చి కొంగలూరుకు వెళ్ళడం జరిగింది. అలా ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఫేస్ అయితే అంత క్లియర్గా చూడలేదు, కానీ మనిషినైతే బాగా హుషారుగా తిరగడము. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు. అవన్నీ చూసి సరే అని మనసులో ఒక పడింది, ఓహో ఈ అమ్మాయి అయితేనే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆయనతో చెప్పిన, వీళ్ళు ఏం చేస్తుంటారు ఎట్ట ఏం కథ వీళ్ళు వివరాలు ఏందని అడిగినాను. అప్పుడు మామ ఏం చెప్పాడంటే, నేను టీచర్ హెడ్ మాస్టర్, నేను రిటైర్డ్ అయినాను అంటే. అమ్మాయి ఏమైనా చదివిందా అంటే, నా దరిద్రమేమో వీళ్ళు చదవలేక, నేను చదవమనే చెప్పినాను, వీళ్ళు చదవలేదు, నా దురదృష్టం అట్లుంది ఏమి, కాబట్టి 10th క్లాసే చదివినది, ఇంతకన్నా ఏం చదవలేదు అని. ఏదైనా మీరు చదివించుకొని చేసుకుంటామంటే లక్షణంగా చేసుకోండి అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పి మేము మళ్ళీ చెప్తాము, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత చెప్తాము అనే చెప్పేసి రావడం జరిగింది. అవును మామ్స్. దాని తర్వాత మీ పెళ్లి జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. లైక్ ఇన్ని సంవత్సరాలు మీకు ఏ రోజైనా అనిపించిందా, లైక్ అత్తని కాకుండా ఇంకొకరు ఏమైనా చేసుకుంటే ఇంకా లైక్ ఇలా ఉండకపోదునేమో అని టైప్లో మీకు ఏమైనా అనిపించిందా? మ్యారేజ్ అయిపోయింది, ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి ఈ ఎంజాయ్మెంట్ ఇలాగనే ఉంటూ వేరే వాళ్ళని చేసుకుంటే ఇలా ఉండకపోయిండొచ్చేమో అని. దట్ సో స్వీట్ ఆఫ్ యూ మామ్స్. లైక్ ఒకవేళ పెళ్లి చేసుకోకపోయింటే మాకు కూడా ఇలాంటి ఒక మంచి మామ మిస్ అయిపోతున్నామో. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ మనం మూవ్ అయిపోదాం మామ్స్. లైక్ మన ఇంట్లో ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ రాబోతున్నాం మామ్స్, లైక్ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ. నీ యొక్క పర్స్పెక్టివ్లో వాళ్ళకి పెళ్ళి అనేది చేసుకోవాలా లేదా, మీ మాటల్లో ఏమన్నా చెప్పగలిగితే. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చాలా మంచి క్వశ్చన్ వేయడం జరిగింది. ఈ క్వశ్చన్లో పెళ్ళి అనే బంధం అనేది చాలా ముఖ్యము. పెళ్ళి అనేది చేసుకోవడం, నేనైతే నా వరకు అయితే ఎంజాయ్మెంట్ ఉంది, అలాగే ఆ కష్ట సుఖాలు అనేది ఉన్నాయి, కానీ అందరికీ నాలాగానే ఉంటుందనే వాదన అనేది మంచిది కాదు. కాకపోతే పెళ్ళి అనేది కంపల్సరీ చేసుకోవాలి. పెళ్ళిలోనే ఆ బంధంతోనే ముడిపడి ఉండేది కాబట్టి పెళ్ళి అనేది ప్రతి ఒక్కరు అవసరమే, చేసుకోవాలి. చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ 10 మందిలో
ఒంటరిగా మిగిలిపోకుండా ఖచ్చితంగా పెళ్ళి అనేది చేసుకుంటే అందరికీ బాగుంటుంది, అందరికీ ఆనందంగా ఉంటుంది. ఏమి నాకు తెలిసి చాలా చక్కటి మెసేజ్ మామ్స్. అండ్ దెన్ ఈ మన లైక్ రాబోయే బావాలైనా మా అక్కలైనా ఇంకా స్పీడ్గా పెళ్లి చేసుకోవాలి మనసు కోరుకుంటూ. అండ్ దెన్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. లైక్ ఫస్ట్ టైం గీతి పుట్టినప్పుడు మీరు నాన్న అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి మీ మాటల్లో. ఫస్ట్ పాప పుట్టిందనేసరికి చాలామంది అనుకుంటారు పాపనా అని అంటారు. కానీ నాకు అలా ఫీలింగ్ కలగలేదు. ఎవరైతేనేమి మంచి మాట చెప్పారు, మీ ఇంటి మహాలక్ష్మి పుట్టింది కాబట్టి ఆ ఫీలింగే వేరు. ఇక్కడతో ముగించేద్దాం మామ్స్ మనం ఇప్పుడు. అండ్ ఏమండి బయలుదేరదామా? నాకేంటో పంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. సెగ్మెంట్ రీచ్ అయిపోయాం మామ్స్. లైక్ ఇది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను ఫస్ట్ అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. మీరు వాళ్ళ పేరు వినగానే మీకు గుర్తొచ్చే ఒక పదం మీరు వాళ్ళ గురించి చెప్పాలి. ఒక సెంటెన్స్లో చెప్పేయచ్చు. ఓకే. నా మొదటి ప్రశ్న జయనాన్న గురించి. మంచి హార్డ్ వర్కర్, మంచి ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి. నెక్స్ట్ జేజీ. అత్త అనగానే ప్రేమకు ప్రతిరూపమే అత్త. నెక్స్ట్ శేఖర్ మామ. శేఖరన్ అనేసరికి ఎనర్జెటిక్ అండ్ యంగర్గా ఉండే వ్యక్తి, అందరు కలుపుకొలిపోయే వ్యక్తిగా మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి. నెక్స్ట్ పెద్ద వదిన గారి గురించి. పెద్ద వదిన అంటే శ్రీదేవి వదిన. ఈమె సైలెంటు, సౌమ్యంగా ఉంటుంది, మంచి వ్యక్తి. మీ బావగారి గురించి. మా బావ వచ్చేసి టెన్షన్కు పుట్టినిల్లు మంచి, కానీ మంచి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నెక్స్ట్ మీ అక్కగారి గురించి. అక్క అంటే మా విజయ అక్క అంటే విజయాలకు మారుపేరు. అన్ని విజయంతోనే పోతుంటుంది, ముందుకెళ్తుంటుంది. చాలా మంచిగా తనకు తాను నవ్వుతూ వెళ్ళిపోతుంటుంది, మంచి వ్యక్తి. నెక్స్ట్ మీ శారద వదిన గురించి. మా శారద వదిన ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తపన పడి, టెన్షన్ పడి, బాధపడుతూ ఉంటుంది. కానీ అందరు కావాలనుకునే వ్యక్తి, ప్రేమ స్వరూపమైన ఆ వ్యక్తి. నెక్స్ట్ మీ రమణన్న గురించి. రమణన్న గురించి చెప్పాలంటే ప్రేమకు పట్టువదలని విక్రమార్కుడు మాదిరి ఉంటాడు. నెక్స్ట్ మీ నాగరత్నం వదిన గురించి. నాగరత్నం గురించి చెప్పాలంటే ప్రేమ కోపము సమతుల్యంగా చూసుకునే వ్యక్తి. నెక్స్ట్ విజయ్ అన్న గురించి. మా విజయన్న గురించి చెప్పాలంటే అందరినీ కలుపుకునే పోయే వ్యక్తి, చిలిపి వ్యక్తి. నెక్స్ట్ కళావతి వదిన గురించి. మా కళావతి గురించి చెప్పాలంటే అందరినీ నవ్వుతూ ప్రేమ కలుపుగలుపులంగా ఉండే వ్యక్తి. పెద్దవాళ్ళలో చివరిగా కవిత గురించి. కవిత గురించి చెప్పాలంటే చాలా ఉంది, చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు వద్దు. అందులో కొంత మాత్రమే చెప్తున్నా. చాలా ప్రేమ గల వ్యక్తి. నెక్స్ట్ మాధవ్ అక్క గురించి. మాధవి గురించి చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం, నవ్వుతూ ఉండడం, ప్రేమ గల వ్యక్తిని. నెక్స్ట్ రఘుబాబు గురించి. రఘు గురించి చెప్పాలంటే ఓపిక గల వ్యక్తి, గుడ్ పర్సన్. నెక్స్ట్ చిన్నబాబు గురించి. ప్రేమను ఎలా పంచాలనో తెలిసిన వ్యక్తి. నెక్స్ట్ శ్రీవిద్య అక్క గురించి. శ్రీవిద్య ఒక లేడీ డాన్. భార్గవ అక్క గురించి. భార్గవ్ వచ్చేసి వెరీ ఇంటెలిజెంట్, గుడ్ పర్సన్. నెక్స్ట్ సుదేష్ణ అక్క గురించి. సుదేష్ణ అనుకున్నది సాధిస్తూ ఉన్న వ్యక్తి. నెక్స్ట్ విక్కీ గాని గురించి. విక్కీ వచ్చేసి పట్టుదల ఉన్న వ్యక్తి. నెక్స్ట్ నా గురించి చెప్పలేము. నీ గురించి చెప్పాలంటే అందరు నవ్విస్తూ ప్రేమ గల, అందరినీ కలిపే వ్యక్తిగా
నెక్స్ట్ మా గీర్ పాప గురించి. గీతి వచ్చేసి తను అనుకున్నది సాధించుకోవాలనేది ఒకటి, లోపల ప్రేమ ఉండి కూడా ప్రేమ ఉన్నట్టు కనిపడని వ్యక్తి. నెక్స్ట్ యశ్వంత్ గారి గురించి. యశ్వంత్ అందరినీ ప్రేమతో చూడాలని, అందరు ఇలా ఉండాలని, అంత ఆరోగ్యంగా ఉండాలని చెప్పే ఒక పర్సన్. నెక్స్ట్ ఇంకా మిగిలింది మా పూజిత్ గారు ఒక్కడే. సో పూజిత్ గారి గురించి. ఈ వయసులో తెలుసుకున్న చాలా షార్ప్ ఉన్న వ్యక్తి అని. అట్లా ఫైనలీ ఈ పాడ్కాస్ట్ ఎండింగ్ మనం వచ్చాం. లైక్ ఈ పాడ్కాస్ట్లో సంభాషించుకున్న మాటలు కానివ్వండి, మీ అనుభవాలు కానివ్వండి, ముఖ్యంగా మీ నవ్వు, ఇవన్నీ మాకు ఈ చిరకాలం ఈ పాడ్కాస్ట్లో అలానే ఉండాలని మనసుతో కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసేందుకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషంగా ఉంది నన్ను ఈ పోడ్కాస్ట్ పిలిచి నన్ను మర్చిపోయిన విషయాలన్నీ కూడా నాకు గుర్తు చేసి మంచి తీపి గుర్తుగా ఈ పోడ్కాస్ట్ బాగా నచ్చినది నాకు. పోడ్కాస్ట్లు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మా ఈ వేదిక పాడ్కాస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని ఆకాంక్షిస్తూ మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్తో, ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసుతో, ఇంకా రెట్టింపు ఫన్తో, ఇంకా రెట్టింపు ఎనర్జీతో మళ్ళీ ముందుకు రాబోతున్నాం. అండ్ మా కెమెరామెన్ గీతి అండ్ మా ఎడిటర్ యశ్వంత్తో సైనింగ్ ఆఫ్.